Hi everyone, how are you? Today I am back with one more video. మనం ప్రీవియస్ సెషన్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఏ కండిషన్స్లో మనం ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాము అనేది డిస్కస్ చేసాం. ఈరోజు ఈ సెషన్లో నేనేం డిస్కస్ చేస్తున్నానంటే టైప్స్ ఆఫ్ బ్రేసెస్. మనకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఏషియన్ టైమ్స్ నుంచి జరుగుతూనే వస్తుంది. బట్ మనకి ప్రీవియస్గా చాలా హెవీ ఫోర్సెస్ యూజ్ చేసి టీత్ని మూవ్ చేయటం జరుగుతుంది. అడ్వాన్స్మెంట్స్ అనేవి అన్ని ఫీల్డ్స్లోనూ జరుగుతూనే ఉంటాయి. అలాగే మనకి బ్రేసెస్ విషయంలో కూడా చాలా ఎవల్యూషన్ జరిగింది. మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉన్నాయండి. అమాంగ్ దట్ వీఆర్ యూజింగ్ 6 టైప్స్ ఆఫ్ బ్రేసెస్. దే ఆర్ మెటల్ బ్రేసెస్. నేమ్ ఇట్ సెల్ఫ్ మనకు చెప్తుంది అవి మెటల్ కలర్లోనే ఉంటాయి అని. అండ్ దెన్ సిరామిక్ బ్రేసెస్, ఇవేంటి అంటే టీత్ కలర్లో ఉంటాయన్నమాట. అండ్ దెన్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫర్దర్. ఈ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్లో కూడా మెటల్ బ్రేసెస్ ఉంటాయి అండ్ సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి. అండ్ దెన్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఈస్ ద క్లియర్ అలైనర్స్. నేను ప్రీవియస్ సెషన్లో ఇన్ డెప్త్ మీకు క్లియర్ అలైనర్స్ గురించి డిస్కస్ చేశాను. అండ్ కమింగ్ టు ద మెటల్ బ్రేసెస్, ఇవి మెటల్ బ్రేసెస్ చూస్తున్నారు కదా. ఇలాంటి మెటల్ బ్రాకెట్స్ని మనం టీత్ పైన అటాచ్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ ద వైర్. ఇది కనిపిస్తుంది కదా, ఈ వైర్ని మనం బ్రాకెట్స్లో ఎంగేజ్ చేస్తాము సో దట్ ఈ వైర్ మన టీత్ పైన ఫోర్సెస్ని అప్లై చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వైర్ మనం టూత్ని జరపొచ్చు అన్నమాట. ఈ వైర్ని మనం ఈ ఎలాస్టిక్ హెల్ప్తో, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఎలాస్టిక్ హెల్ప్తో మనం వైర్ని బ్రాకెట్లోకి ఎంగేజ్ చేసి టూత్ని మూవ్ చేస్తాము. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మెటల్ ఏంటంటే దీనికి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి డిఫికల్ట్ టూత్ మూమెంట్స్ అయినా మనం మెటల్ బ్రాకెట్స్తో టీత్ని మూవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ద సిరామిక్ బ్రాకెట్స్. సిరామిక్ బ్రాకెట్స్ ఏంటి అంటే మన టీత్ కలర్లోనే ఉంటాయి. ఈ రెండిటికి, మెటల్కి సిరామిక్కి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే విజిబిలిటీ పర్పస్ అన్నమాట. ఎవరైతే ఎక్కువగా కాన్షియస్ ఉంటారో వాళ్ళ ఈస్థెటిక్స్ మీద, ఎవరైతే సోషలైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఈ సిరామిక్ బ్రేసెస్ని ఆప్ట్ చేసుకుంటారు. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి విజిబిలిటీ ఒకటి డిఫరెన్స్. దీంట్లో కూడా మనకి వైర్ ప్లేస్ చేస్తాము. ఈ వైర్ హెల్ప్తోని టీత్ని మూవ్ చేస్తూ ఉంటాం. అండ్ సిరామిక్ బ్రేసెస్కి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిరామిక్ బ్రేసెస్ టూత్ కలర్లో ఉంటాయి కాబట్టి ఏవైనా స్టెయిన్డ్ ఫుడ్స్ తీసుకుంటే ఆ బ్రాకెట్ స్టెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు మెటల్ బ్రాకెట్స్ సిరామిక్ కొంచెం డెలికేట్గా ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ద సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్. సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్లో కూడా మనకి మెటల్ అండ్ సిరామిక్ 2 రకాలు ఉంటాయి. యూజువల్గా ఈ ట్రెడిషనల్ మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్లో వైర్ అనేది ఈ ఎలాస్టిక్ హెల్ప్తో ఎంగేజ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ ఏదైనా సరే ఈ బ్రాకెట్స్ చుట్టూతా స్టిక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి బ్రషింగ్ చేసుకునేటప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా ప్రాపర్గా ఉండదు మెటల్ అండ్ సిరామిక్ బ్రేసెస్ ట్రెడిషనల్ మెథడ్లో. దీన్ని ఓవర్కమ్ చేయటానికి సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్లో ఏంటి అంటే మన ఇంటికి విండో ఎలా ఉంటుందో ఇక్కడ బ్రాకెట్స్కి కూడా ఒక షట్టర్ డోర్ లాంటిది ఉంటుందన్నమాట. ఈ షట్టర్ డోర్ హెల్ప్తో మనం వైర్ని బ్రాకెట్లోకి ఎంగేజ్ చేస్తాము. ఇట్లా ఉంటుంది, ఈ వైర్ని బ్రాకెట్లోకి ఎంగేజ్ చేస్తాం. సో ఇలాంటి ఎలాస్టిక్, ఈ రబ్బర్ బ్యాండ్స్ అనేవి అవసరమే లేదు బ్రాకెట్లోకి వైర్ ఎంగేజ్ చేయడానికి. సో సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్లో పేషెంట్కి మెయింటెనెన్స్ అనేది అంత ఇబ్బంది ఉండదు. ఈజీగా బ్రష్ చేసుకోవచ్చు. ఫుడ్ అనేది ఈ ఎలాస్టిక్ చుట్టూతో స్టిక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ యూజువల్గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే పళ్ళు తీసి టీత్ని అరేంజ్ చేస్తాము అనే బిలీఫ్ అందరికీ ఉంటుంది. సో అన్ని కండిషన్స్లో మేము టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయమండి. ఓన్లీ ఫ్యూ కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రాక్షన్ అనేది అడ్వైస్ చేస్తాము. సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే
మనం చాలా మటుకు కేసెస్లో పళ్ళు అనేవి అసలు రిమూవ్ చేయము. ఎందుకు అంటే సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్స్లో ఆర్చ్ ఎక్స్పాన్షన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అది దాని మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. ఈ ఆర్చ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్తో మనకి టీత్ రిమూవల్ అనే ప్రొసీజర్ని కంప్లీట్లీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన బ్రేసెస్ అనేవి కంప్లీట్లీ ఫిక్స్డ్ అనమాట. మనం ట్రీట్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎండ్ అయ్యేంత వరకు ఈ బ్రాకెట్స్ అన్నీ టీత్ పైన ఫిక్స్ చేయబడి ఉంటాయన్నమాట. సో ఈ ఫిక్స్డ్ బ్రాకెట్ సిస్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ మనం రిస్ట్రిక్షన్ ఇన్ ద ఫుడ్ తీసుకోవడంలో కానీ ఓన్లీ సాఫ్ట్ డైట్ మాత్రమే తీసుకోమని చెప్తాము. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ అనేది కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది ఈ ఫిక్స్డ్ బ్రాకెట్స్లో. వీటిని ఓవర్కమ్ చేయడానికి వచ్చినవే క్లియర్ అలైనర్స్. క్లియర్ అలైనర్స్ అనేవి మనం ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. దే ఆర్ కంప్లీట్లీ రిమూవబుల్ ట్రేస్. సో మనం రిమూవ్ చేసుకుంటాం కాబట్టి మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవండి. ఏదైనా సరే హార్డ్ ఆర్ సాఫ్ట్ ఫుడ్స్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు వీటిని రిమూవ్ చేసుకోవచ్చు. వన్స్ మనకి పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కన్సర్న్ని బట్టి వాళ్ళ కండిషన్ని బట్టి మనం క్లియర్ అలైనర్స్ అడ్వైస్ చేస్తాము. దీనికి మనం ఒక స్కాన్ తీసుకుంటాము. స్కాన్ తీసుకుని మనం అలైనర్స్ పేషెంట్కి డెలివర్ చేస్తాం. ఇప్పటి వరకు చెప్పిన బ్రేసెస్లో మనకి డాక్టర్ అండ్ పేషెంట్ కోఆపరేషన్ రెండు ఇంపార్టెంట్. బ్రేసెస్ అనేవి ఏంటి, మొత్తం ట్రీట్మెంట్ అంతా డాక్టర్ హ్యాండ్లోనే ఉంటుంది కాబట్టి కంట్రోల్ మన టూత్ మూమెంట్ అనేది అకార్డింగ్ టు ద డాక్టర్ మనం చేసుకోవచ్చు. కానీ క్లియర్ అలైనర్స్లో ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ద పేషెంట్ కోఆపరేషన్. పేషెంట్ కంప్లీట్గా రోజుకి 20 to 22 hours వాడితే మాత్రమే మనం ఏదైతే ట్రీట్మెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని అచీవ్ చేసుకోగలం. ఇఫ్ ఇన్ కేస్ అతను 20 to 22 hours వాడకపోతే ఏదైనా ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది కొంచెం డ్యూరేషన్ ల్యాగ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి బ్రేసెస్లో ఎవ్రీ మంత్ పేషెంట్ క్లినిక్ని విజిట్ చేయాలి అండ్ వైర్ చేంజెస్ చేయించుకుంటూ ఉండాలి. కానీ క్లియర్ అలైనర్స్లో ఏంటి అంటే మనం పేషెంట్కి అలైనర్స్ డెలివర్ చేస్తాము. సో అపాయింట్మెంట్ టైం కానీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ విజిట్స్ కానీ తగ్గిపోతాయన్నమాట. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద పేషెంట్ కోఆపరేషన్. బ్రేసెస్ వన్స్ రిమూవ్ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోయింది అని అందరూ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకు అంటే మనకి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మన టూత్ పొజిషన్ అనేది స్టేబుల్ అవ్వడానికి వీ హ్యావ్ టు యూజ్ ద రిటైనర్స్. చాలామందికి ఈ రిటైనర్స్ గురించి తెలియక ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయింది అనుకుంటారు. బట్ తర్వాత ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కరెక్షన్ సరిగ్గా అవ్వలేదు అనుకుంటారు. ఎందుకు అంటే దే డిడ్ నాట్ గో విత్ ద రిటైనర్స్. రిటైనర్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే మన టీత్ వన్స్ ఒక ఒరిజినల్ పొజిషన్ నుంచి ఐడియల్ పొజిషన్కి షిఫ్ట్ అయినప్పుడు బోన్ అనేది అప్పుడే కొత్తగా ఫామ్ అవుతుంది. సో అది స్టేబుల్ అవ్వడానికి అట్లీస్ట్ 1 year టైం అయినా పడుతుంది. ఈ 1 year మనం రిటైనర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అంటే ఇప్పటి వరకు మనం స్పెండ్ చేసిన టైం ఆర్ మనీ మన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు గో విత్ ద రిటైనర్ ఫర్ అట్లీస్ట్ 1 year. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ ఎవ్రీ 6 monthsకి మనం ఫాలో అప్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం మెయింటైన్ చేసుకుంటే వాట్ ఎవర్ మనం ఇప్పటి వరకు అచీవ్ చేసిన రిజల్ట్స్ అనేవి రీటైన్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇలాంటి కన్సర్న్స్ ఏవైనా ఉంటే కనుక లైక్ మీకు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీ కన్సర్న్ ఉంటే కనుక విజిట్ ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్, మాదాపూర్. థ్యాంక్ యూ.